భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన విజయ సంకల్ప యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 10 ఏళ్లలో ప్రధాని మోదీ విజయాలను ప్రస్తావిస్తూ మరోవైపు హస్తం పార్టీ హామీల అమలు లేదంటూ ప్రశ్నిస్తున్నారు. జనగామ జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప యాత్ర సభను ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి ఈటెల రాజేందర్ వివరించారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలనను చూసి ప్రజలు విరక్తి చెంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇంటికి సాగనంపారని అన్నారు. అలాగే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గెలిచిన మరుసటి రోజు నుంచే పెన్షన్ 4000 ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ 3 నెలలు గడిచినా ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. అన్నిట్లో మహిళలే అని చెప్పి గుర్తించిన నరేంద్ర మోడీ గారు ఏమిచ్చిందో తెలుసా? ఆశా వర్కరు, ఏఎన్ఎంఓ లేదా బండ్లు కొనుగోలు సెంటర్లో పనిచేసేటువంటి మహిళలు కాదు కావాల్సింది, నా ఆడబిడ్డలకే చట్టాలు చేసే అధికారం ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో, పార్లమెంట్లో 33% రిజర్వేషన్ కల్పించిన మా నాయకుడు నరేంద్ర మోడీ. ఎమ్మెల్యేలు కాబోతున్నారు 119 మందిలో 40 మంది మహిళలు రేపు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. 17 మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడ 17 మంది ఎంపీలలో